ఉప ప్రధానిగా చంద్రబాబు, సీఎంగా లోకేష్. ఏపీలో ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ. ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి ఖాయమంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. నవ్యాంధ్రలో బీహార్ తరహా వ్యూహాలు అమలు చేసేందుకు నేతలు రెడీ అవుతున్నారు. దీంతో అందరి దృష్టి డిప్యూటీ సీఎం పవన్ పైనే పడింది. అయితే లోకేష్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కాపు నేతలు. పార్టీలకు అతీతంగా పవన్ కు మద్దతు తెలుపుతున్నారు. ఇంతకీ లోకేష్ ను సీఎం చేస్తే కేంద్ర పెద్దలు ఒప్పుకునేనా? వారసత్వ రాజకీయాలను బీజేపీ స్వాగతించేనా? కూటమిని గెలిపించిన పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? జనసేనానికి కాషాయ పెద్దలు అభయహస్తం ఇస్తారా? చంద్రబాబు చెబితే పవన్ కళ్యాణ్ వింటారా? అధికార మార్పుపై ప్రజానీకం ఏమనుకుంటోంది అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బీహార్లో నితీష్ కుమార్ ఆరోగ్యం, అక్కడి రాజకీయ సమీకరణల దృష్ట్యా ఆయన్ను రాజ్యసభకు పంపి ఆయన కుమారుడిని డిప్యూటీ సీఎం చేయాలని ప్లాన్ వేశారు. ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. కుమారుడు లోకేష్ బాబును సీఎం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా టీడీపీలో సంస్థాగతంగా కొన్ని పరిణామాలు శరవేగంగా చోటు చేసుకుంటున్న తీరు కొత్త సంకేతాలు ఇస్తోంది. సీఎం చంద్రబాబు మినిస్టర్ లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసే రంగాన్ని సిద్ధం చేస్తున్నారనడానికి ఆ సంకేతాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇంతకాలం అవునో కాదో అన్నట్టు ప్రచారంలో ఉన్న ఆ విషయంలో చిన్నబాబుకు లైన్ క్లియర్ అయినట్లు జోరుగా చర్చ సాగుతోంది. చంద్రబాబును ఉప ప్రధానిగా చేసి ఆయన కుమారుడు లోకేష్ ను సీఎంను చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. సీఎం మార్పు ప్రచారంపై వైసీపీ తనదైన శైలిలో స్పందించింది. చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తే పవన్ ను సీఎం చేయాలని వైసీపీ నేత తోట త్రిమూర్తులు డిమాండ్ చేశారు. లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అంటే కాపులు ఒప్పుకునే ఛాన్సే లేదన్నారు తోట త్రిమూర్తులు. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉగాది తర్వాత లోకేష్ సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు పేర్ని నాని. ఇదే అంశాన్ని చంద్రబాబు పవన్ చర్చించుకుంటున్నారని ఆయన తెలిపారు. దీంతో వైసీపీ నేతల వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రాజకీయంగా పరిణతి సాధించి పార్టీపై పూర్తి పట్టుతో రాణించేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. తన భవిష్యత్ రాజకీయ ఎదుగుదల కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఒకవైపు మంత్రిగా తన మార్కు చూపించాలని ప్రయత్నం చేస్తూ మరోవైపు పార్టీపై బలమైన ముద్ర వేయడానికి రంగంలోకి దిగారు. అయితే లోకేష్ ఈ ప్రయత్నంలో సక్సెస్ అవుతారా లేదా అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లో నుంచి జాతీయ రాజకీయాల్లోకి సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు అంటూ కూడా అత్యంత చర్చనీయాంశంగా అయితే కనుక రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారాన్ని రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దీనికి కారణం కూడా ఏదైతే బీహార్కి చెందినటువంటి సీఎం నితీష్ కుమార్ రాజ్యసభకి ఎంపీగా వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఆయన కుమారుడిని అక్కడ సీఎం చేయాలన్నటువంటి ప్రతిపాదనని బీజేపీ ముందు పెట్టినటువంటి పరిస్థితుల్లోనే ఇక రాష్ట్రంలో కూడా ఇటు కూటమి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఉప ప్రధానిగా వెళ్లే పరిస్థితులు ఉన్నాయంటూ కూడా దీనికి సంబంధించి చర్చ జోరుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. అయితే ఇక్కడ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహకర్తగా గత కొన్నాళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేపథ్యంలోనే 75 ఏళ్లుగా అయితే కనుక ఆయన వయసు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక ఉప ప్రధానిగా సీఎం చంద్రబాబు నాయుడు వెళ్తే మాత్రం ఇక్కడ సీఎం లోకేష్ చేయాలి అంటూ కూడా కొన్ని ప్రతిపాదనలు సీఎం చంద్రబాబు దగ్గరికి వస్తున్నాయంటూ కూడా ఇటు పెద్ద ఎత్తున ప్రచారం అయితే కనుక జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా ఒక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు మాత్రం పెద్ద ఎత్తున అయితే కనుక దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కూటమి ఏర్పడడానికి అదేవిధంగా కూటమి అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సీఎం అవకాశం ఇవ్వాలి అంటూ కూడా సంబంధించినటువంటి కాపు నేతలు అదేవిధంగా ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అంటే దాదాపు రాష్ట్రంలో ఒక నలుగురు కలిశారంటూ కూడా ఈ సీఎం ని పవన్ కళ్యాణ్ ని చేయాలంటూ కూడా వాళ్ళ మధ్య సంభాషణ అనేది కూడా జోరుగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ అంశం ఏ విధంగా వెళ్ళబోతుంది అంటే దీనిపై కూడా ఇటు రాష్ట్ర రాజకీయాలలో ఒక రకమైనటువంటి టాక్ అనేది కూడా పెద్ద ఎత్తున అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే డిప్యూటీ సీఎం ని అవసరమైతే లోకేష్ కి
సీఎం ని పవన్ కళ్యాణ్ ని చేస్తే మాత్రం ఇక రాష్ట్రంలో కూటమి అనేది కూడా బలంగా వెళ్తుంది, ముందుకెళ్తుంది అన్న దానిపై అయితే కనుక ఒక చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితులు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ వీరు కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు వీరి ముగ్గురు మధ్య డిస్కషన్ వచ్చింది అంటూ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఇక రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే కనుక జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఏదేమైనప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం ఉప ప్రధానిగా వెళ్తారా, లేదంటే బీజేపీ పెద్దలు గవర్నర్ గా పంపిస్తారా అన్న దానిపై అయితే కనుక క్వశ్చన్ మార్క్ గా అయితే కనుక వినిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కూడా కనబడతా ఉన్నాయి. అంటే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే, ఎందుకంటే ఒక సీఎం వ్యూహకర్తగా అదే విధంగా పెట్టుబడులు పెట్టే దిశగా అయితే కనుక వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఒక నాయకుడికి, యువ నాయకుడికి అవకాశం కల్పిస్తే, అంటే తనయుడికి వారసత్వ రాజకీయాల్లో భాగంగా ఇటు లోకేష్ కి సీఎం పదవి కనుక కట్టబెడితే మాత్రం ఇప్పుడు ఏ విధంగా రాష్ట్రంలో అనేక మార్పులు, కూటమిలో మార్పులు చోటు చేసుకుంటాయి అంటూ కూడా ఇటు వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి పరిస్థితులు. మరోవైపు కాపు నేతలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇటు తోట త్రిమూర్తులు కావచ్చు, అదేవిధంగా పేర్ని నాని కావచ్చు, వీరు ఇరువురు సైతం కూడా కాపులు వ్యతిరేకంగా ఎప్పుడు ఏదైతే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పనిచేస్తారు, ఎందుకంటే లోకేష్ తనయుణ్ణి సీఎం చేసే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ని తొక్కేస్తారు అన్న దానిపై కనుక పెద్ద ఎత్తున అయితే విమర్శలు చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా లోకేష్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే కూడా సీఎం చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వం మారితే మాత్రం చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడితే లోకేష్ మార్క్ అనేది కూడా కేంద్రంలో వినిపించాలి. కేంద్రంలో ప్రతి ఒక్కరూ కూడా లోకేష్ కి అపాయింట్మెంట్ ఇవ్వాలి అంటే మాత్రం కూడా తప్పనిసరిగా లోకేష్ ఒక ఎస్టాబ్లిష్ అవ్వాలి. అదేవిధంగా లోకేష్ అనేది అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో ఇటు లోకేష్ ని సీఎం చేస్తున్నారు అంటూ కూడా లోకేష్ ని పెద్ద ఎత్తున వైసీపీ నుంచి వస్తున్నటువంటి వాదన కూడా వినబడతా ఉన్నాయి. మరోవైపు కూటమి మాత్రం అటువంటిది ఏమీ లేదు అన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు దసరా నుంచి, అంటే 2.5 సంవత్సరాల తర్వాత కూడా ఇటు మంత్రివర్గంలో కొన్ని మార్పులు కావచ్చు, అదేవిధంగా సీఎం స్థానంలో కూడా మార్పు జరగచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఒక చర్చ అనేది కూడా మొదలవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటు లోకేష్ ని మాత్రం పూర్తి స్థాయిలో అయితే కనుక ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, కాపు నేతలు కావచ్చు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు లోకేష్ ని డిప్యూటీ సీఎం చేస్తారా, డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ని సీఎం గా చేస్తారా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే 2 సంవత్సరాలు దాదాపు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక మరొక 2.5 సంవత్సరాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అదే విధంగా ఇటు లోకేష్ ని, పవన్ కళ్యాణ్ వీరి ఇరువురికి కూడా సముచిత న్యాయం చేయాలి అన్న ఆలోచనలో అయితే కనుక ఇటు చంద్రబాబు నాయుడుకి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. అదే విధంగా లోకేష్ ఇప్పటికే ఆత్మీయ విందు భాగంగా కూడా ప్రతి ఒక్క నాయకులకి, అందరికీ కూటమి నాయకులు ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీ వీళ్ళందరికీ కూడా ఇటు ఆత్మీయ బిందు అనేది కూడా తన నివాసంలో ఇస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ సమీకరణాలన్నీ కూడా కలిసి వస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయంటూ కూడా ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది. అంతేకాకుండా లోకేష్ ప్రతిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇటు మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఇలా కీలకమైనటువంటి నాయకులను అయితే కనుక కలుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ చర్చలన్నీ కూడా, ఈ అంశం అనేది ఇటు ప్రతిపాదన అనేది కూడా కేంద్ర పెద్దల ముందు ఉంచారు అన్న దానిపై అయితే కనుక నెలకొందని తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకుంటే మాత్రం తప్పకుండా వారు పెట్టినటువంటి ప్రతిపాదనని యాక్సెప్ట్ చేస్తామంటూ కూడా అక్కడ నుంచి వస్తున్నటువంటి సమాచారంగా అయితే కనుక ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒప్పిస్తారు, అందుకే ఇటీవలే కూడా చూసుకున్నట్లయితే కనుక ఒక 4 రోజుల క్రితం కూడా ఇటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తోటి భేటీ కావడం, అదే విధంగా అదే రోజు సాయంత్రం బీజేపీ ఏపీ చీఫ్ మాధవ్ సైతం కూడా భేటీ కావడం, ఇవన్నిటి కూడా ఒక రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా కలిసి రావడం, దీనికి సంబంధించి ఊహాగానాలన్నీ కూడా మరింత పెరగకపోవడంతో ఇటు ఏ విధంగా ముందుకెళ్లబోతుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇటు ఉప ప్రధాని రేసులో చంద్రబాబు నాయుడు వెళ్తే మాత్రం తప్పకుండా ఇక్కడ సీఎం పదవిని పవన్ కళ్యాణ్ భర్తీ చేయాలి అంటూ కూడా వస్తున్నటువంటి వాదన, అదే విధంగా డిప్యూటీ సీఎం అవకాశం అనేది ఇటు లోకేష్ కి ఇస్తే మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది, అదే విధంగా కూటమి అనేది ముందుకెళ్తుంది అన్న దానిపై అయితే కనుక పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి మొత్తంగా. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.